నమస్కారం. నేను డాక్టర్ అజయ్ పట్వారి, సీనియర్ లాప్రోస్కోపిక్ పీడియాట్రిక్ అండ్ గ్యాస్ట్రో సర్జన్. ఈరోజు నేను ఒక కామన్ టాపిక్ గురించి మాట్లాడాలనుకున్నాను. కడుపు నొప్పి, పెయిన్ అంటారు. నేను చాలా పేషెంట్స్ని చూస్తుంటాను. కడుపు నొప్పి అన్ని కడుపు నొప్పి గ్యాస్ట్రైటిస్ కాదు, అన్ని కడుపు నొప్పి హార్ట్ అటాక్ కాదు. ఈరోజు నేనేం చెప్పాలనుకున్నానంటే జస్ట్ మీకు డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఎప్పుడు హాస్పిటల్ తొందరగా వెళ్ళాలనేసి. ఎప్పుడు పెయిన్ మీకు కడుపు నొప్పి వచ్చిందనుకోండి, ఫస్ట్ అసెస్ చేయండి ఎక్కడ ఉంది. అప్పర్ అబ్డామిన్ ఉందా, చెస్ట్ ఉందా, గుడ్ దగ్గర ఉందా, గుడ్ కింద ఉందా, సింప్లెస్ట్ థింగ్. తర్వాత లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా. లెఫ్ట్ సైడ్ పెయిన్ డేంజరస్ ఎప్పుడు. అప్పర్ అబ్డామిన్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, డేంజరస్. అప్పుడు కార్డియాక్ ఒకటి మన మైండ్లో పెట్టుకోవాలి. మీకు ఆ కడుపు నొప్పి టైంలో లెఫ్ట్ సైడ్ చెస్ట్ టైంలో ఆ పెయిన్ చేతికి వెళ్తుంది, మీకు బ్రీతింగ్ డిఫికల్టీ అవుతుంది, స్వెట్టింగ్ అవుతుంది, అప్పుడు వెయిట్ చేయకూడదు, ఇమ్మీడియట్లీ హాస్పిటల్ వెళ్ళాలి. క్యాన్ బి కార్డియాక్. బట్ అదే కడుపులో పైన పొట్టలో ఉంది, ఆ పొట్టతో పాటు నేను చెప్పింది ఏం సింటమ్స్ లేవు అండ్ ఎక్కువ మంటలాగా ఉంది అండ్ ఈ పెయిన్ బ్యాక్ సైడ్ వెళ్తుంది, అప్పుడు మనం ఇది గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకోవచ్చు. గ్యాస్ట్రిక్ ఒకటే ఉండదు, ఇక్కడ స్టమక్, ప్యాంక్రియాస్, లీవర్, గాల్ బ్లాడర్, చాలా ఆర్గన్స్ ఉంటాయి, కోలోన్. సో ఎక్కడైనా ఉండొచ్చు, బట్ ఇది గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకోవచ్చు. అలా ఏమైనా అనిపిస్తే మీరు డెఫినెట్లీ కామన్గా మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఏదో రెమెడీ చెప్తారు, ఆర్ మెడికల్ షాప్ వెళ్తే ఏదో గ్యాస్ టాబ్లెట్ ఇస్తారు, ట్రై చేయండి. ఓకే. బట్ అదే పెయిన్ మొత్తం పొట్ట వచ్చింది, డిఫ్యూజ్ అండ్ కొంచెం ఏదైనా ఫుడ్ తినేసిన తర్వాత వచ్చింది అంటే డెఫినెట్లీ గ్యాస్ట్రైటిస్ పెయిన్. దానికి మీరు ఏదో హౌస్ రెమెడీస్ ఏమేమి ఉన్నాయి రొటీన్గా, ఈనో ప్యాంటోపర్ అని ట్రై చేయండి. బట్ ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది, నైట్లో పెయిన్స్ స్టార్ట్ అవుతుంది అండ్ నైట్ మొత్తం మీరు టాబ్లెట్ యూజ్ చేస్తారు, రిలీఫ్గా ఉంటుంది, నైట్ మొత్తం పట్టం పెయిన్గా ఉంటుంది. బట్ పొద్దున్న లేవగానే మ్యాక్సిమం పెయిన్ గుడ్డు దగ్గర కానీ రైట్ లోవర్ అబ్డామిన్ షిఫ్ట్ అవ్వచ్చు, అప్పుడు ఇది అపెండిక్స్ పెయిన్ ఉండొచ్చు. ఓకే. సో అప్పుడు మీరు డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. కొన్నిసార్లు పెయిన్ మీకు లోవర్ అబ్డామిన్ చెప్తారు, బట్ ఒరిజిన్ ఎక్కడ ఉంటుంది, బ్యాక్ కూడా కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది. ఆ పెయిన్ కొన్నిసార్లు మీరు టిపికల్గా రియలైజ్ అవ్వచ్చు, బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఫ్రంట్ వస్తుంది అనేసి. అప్పుడు మోస్ట్ కామన్లీ సంబంధించిన ఏంటంటే కిడ్నీ స్టోన్ సంబంధించిన పెయిన్ ఉంటుంది అండ్ డెఫినెట్లీ ఇది చాలా సివియర్ ఉంటుంది. మోస్ట్లీ మీరు ఇంట్లో వాడిన మెడిసిన్స్కి రిలీఫ్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉండొచ్చు, అది కూడా ఉండకపోవచ్చు. డెఫినెట్లీ అప్పుడు వామిటింగ్స్ కూడా ఉండొచ్చు దాంతోపాటు. సో అప్పుడు హాస్పిటల్ తొందరగా వెళ్లాల్సిందే. ఇంకోటి మోస్ట్ కామన్ ఈ జనరేషన్లో, మన యంగర్ జనరేషన్ ఇప్పుడు స్టైల్ అయిపోయింది స్మోకింగ్, ఆల్కహాల్ అనేది. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, కొన్ని జనాలకు అలవాటు ఉంటుంది ఆల్కహాల్, వాళ్ళకి పెయిన్ స్పెసిఫికలీ ప్రిసిపిటేటెడ్ బై ప్రీవియస్ పార్టీలో కానీ ప్రీవియస్ నైట్లో కానీ హెవీగా ఆల్కహాల్ తీసుకొని ఉంటారు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఎవ్రీ టైం అలాగే, కొన్నిసార్లు ఒక 4-5 డేస్ బ్యాక్ కూడా తీసుకొని ఉండొచ్చు. అప్పుడు పెయిన్ టిపికల్గా అప్పర్ అబ్డామిన్లో వచ్చేస్తుంది అండ్ ఆ పెయిన్ టిపికల్ బ్యాక్ సైడ్ అవుతుంది అండ్ పొట్ట చాలా ఉపశంగా ఉంటుంది, కొంచెం తింటే కూడా కొంచెం ఫుల్గా అవుతుంది అండ్ ఎప్పుడు వాళ్ళు కొంచెం ఈ పొజిషన్లో ఉండాలనుకుంటున్నారు. సో ఆ పెయిన్ ప్యాంక్రెటిస్ పెయిన్ అని ఉండొచ్చు. ఈ వీడియో ఓన్లీ మీకు ట్రీట్మెంట్ చేసుకోవడానికి కాదు, జస్ట్ బ్రీఫ్గా ఐడియా ఇవ్వడానికి. ఎప్పుడు ఏ పెయిన్ ఏది ఉండొచ్చో దానికి మీకు కరెక్ట్ సలహాలు ఇవ్వాలంటే మీది ఫ్యామిలీ డాక్టర్ కానీ లోకల్ డాక్టర్ కానీ. ఎనీ పెయిన్ డెఫినెట్లీ కన్సల్ట్ యువర్ డాక్టర్. బట్ ఇది ఇనిషియల్ రెమెడీస్ మీకు కొంచెం మనం భయపడాలా లేకపోతే ఏంటి ఇమీడియట్గా వెళ్ళాలి, ఆ డిఫరెన్సియేషన్ కోసం ఇది కొంచెం నేను చెప్పాల్సి అనుకున్నాను. కైండ్లీ యూజ్ ఇట్ టు యువర్ బెనిఫిట్.